सिंहासन पे बिठाया, सर्वोच्च सिंहासन पे बिठाया। तुम्हारी इस सिद्धि से चकित हैं, तुम्हारी इस सिद्धि से चकित हैं वसुंधरा के विद्वान लाखों, वसुंधरा के विद्वान लाखों। पवित्रता के हे मंत्रदाता, हम पर तुम्हारे एहसान लाखों। अपने समय के हे भगीरथ, अपने समय के हे भगीरथ, तुम्हारा आबू बना है तीरथ, तुम्हारा आबू बना है तीरथ। इसीलिए तो आते ही रहते, इसीलिए तो आते ही रहते तुम्हारे घर अब मेहमान लाखों, तुम्हारे घर अब मेहमान लाखों। पवित्रता के हे मंत्रदाता, हम पर तुम्हारे एहसान लाखों। पवित्रता के हे मंत्रदाता, हम पर तुम्हारे एहसान लाखों, तुम्हारी शिक्षा से चल रहे हैं सन्मार्ग पर अब इंसान लाखों, पवित्रता के हे मंत्रदाता, हम पर तुम्हारे एहसान लाखों। पवित्रता के हे मंत्रदाता, हम पर ఈరోజు మురళి 19/7/2021. मीठे बच्चे, जीते जी इस शरीर से अलग हो जाओ, अशरीरी बन बाप को याद करो। इसको कहा जाता है डेड సైలెన్స్. మధురమైన పిల్లలరా, జీవిస్తూ ఈ శరీరం నుండి భిన్నంగా అయిపోతూ ఉండండి. అశరీరిగా తయారు कर रहे हो. మజబూతి కిస్ ఆధార్ సే ఆతి హై. పిల్లలు మీరు ఇప్పుడు తమ యొక్క ఫౌండేషన్ని గట్టిపరుచుకుంటున్నారు. గట్టితనం, పటుత్వం అనేది ఏ ఆధారంతో వస్తుంది? మీ ఫౌండేషన్లో గట్టితనం అనేది उत्तर पवित्रता के आधार से.
పవిత్రత యొక్క ఆధారంతో ఫౌండేషన్ గట్టిపడుతుంది. जितना जितना आत्मा पवित्र अर्थात सच्चा सोना बनती जाती उतना मजबूती आती. ఇంతింత ఆత్మ పవిత్రంగా అంటే సత్యమైన బంగారంగా తయారవుతుందో అంత దృఢత అనేది వస్తుంది, గట్టితనం అనేది నిండుతుంది మీలో. बाबा अभी स्वराज्य का फाउंडेशन इतना मजबूत डालते हैं जो आधा कल्प उस फाउंडेशन को कोई हिला नहीं सकता. बाबा ఈ సమయంలో మనలోని స్వరాజ్యం యొక్క ఫౌండేషన్ ఎంత గట్టిగా వేస్తున్నారు అంటే అర్ధకల్పం వరకు ఈ ఫౌండేషన్ని ఎవరు కదిలించలేరు. तुम्हारे राज्य को कोई छीन नहीं सकता. అర్ధకల్పం వరకు మీ రాజ్యాన్ని ఎవ్వరు అపహరించలేరు. అలాంటి రాజ్యం చేయగలిగే శక్తి మనకు ఇప్పుడు స్వరాజ్యంతో వచ్చేస్తుంది. గీత్ ఈరోజు పాట ఓం నమో శివాయ. ఓం శాంతి. बाबा कहते मुझे याद करा अर्थात अशरीरी बनना अर्थात डेड साइलेंस. బాబా చెప్తున్నారని జ్ఞాపకం చేయండి అంటే అశరీరిగా తయారైపోండి అంటే डेड साइलेंस अनुभव చేయండి. जैसे मनुष्य मरते हैं तो डेड साइलेंस हो जाते हैं. कहते इनका शरीर शांत हो गए, शरीर और आत्मा अलग हो गई, खत्म हो गए. यहाँ भी तुम बच्चे अब जब बैठते हो तो उसको डेड साइलेंस कहा जाता है. ఎలా कहते మానవులు చనిపోయేటప్పుడు చూడండి డెడ్ సైలెన్స్ అంటారు. వీళ్ళ శరీరం శాంతమైపోయింది అంటాం. శరీరము ఆత్మ రెండు వేరే అయిపోతాయి అంతే, ఇంకా ఖతమైపోయింది ఆట, ఫినిష్, ఆత్మ వెళ్ళిపోయింది అనుకుంటారు కదా. అలాగే ఇక్కడ కూడా మీరు ఎప్పుడైతే యోగంలో కూర్చుంటారో దీన్ని డెడ్ సైలెన్స్ అంటారు. శరీరం నుండి డిటాచ్ అయిపోయి పరంధామానికి వెళ్ళిపోతే మనం యోగంలో మన చుట్టూ డెడ్ సైలెన్స్ వాతావరణం తయారవుతుంది. మనకి ఏ పాటలు మ్యూజిక్ కూడా లేనప్పుడు ఆ డెడ్ సైలెన్స్ యొక్క వాతావరణం మనకు అనుభవం అవుతూ ఉంటుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా అనుభవం అవుతూ ఉంటుంది ఏదో ఒక శక్తిశాలి శాంతి అనేది ఉంది అని. జీతేజీ అశరీరి బంజావు. ఈ విధంగా జీవిస్తూనే అశరీరిగా తయారైపోతూ ఉండండి. అప్నే కో ఆత్మ సమझो, బాప్ కో యాద్ కరో. స్వయాన్ని ఆత్మ అనుకోండి, బాబాను జ్ఞాపకం చేయండి అశరీరి అయ్యి. तुम जानते हो ये सच्ची शांति, वो लोग शांति को नहीं जानते. మనం అనుభవం చేసేది యోగంలో ఇది సత్యమైన శాంతి. దేహభ్రాంతి నుండి డిటాచ్ అయ్యి మనం అనుభవం చేస్తాం. మానవులకైతే శాంతి అంటే కూడా తెలియదు. డెడ్ సైలెన్స్ కా అర్థతో జాంతి నీ. డెడ్ సైలెన్స్ అనే మాట కూడా ఉపయోగిస్తారు కానీ దాని అర్థం కూడా తెలియదు మనుషులకు. డెడ్ సైలెన్స్ క్యూ कहते हैं, డెడ్ సైలెన్స్ అని ఎందుకు ఉపయోగిస్తారు మాట. యాద్ దిలాతే ఓ మర్ గయా శాంత్ హో గయా అంటే చనిపోయారు, వాళ్ళు శాంతమైపోయారు అనేది గుర్తు చేసే పదము డెడ్ సైలెన్స్. తుమ్బి మరజావు, తుమ్బి శాంత్ హో జావు. యోగంలోకి వచ్చినప్పుడు మీరు కూడా చనిపోండి. చనిపోతే ఇంక ఇక్కడ విషయాలతో ఎలా సంబంధం ఉండదో అలా నిజంగా చనిపోయినప్పుడు ఇంక ఈ విషయాలతో శాంతం అయిపోవాల్సిందే కదా, వదిలేయాల్సింది కదా అన్ని బంధాలన్నీ. అలాగేంటంటే యోగంలో కూర్చున్నప్పుడు కూడా మీరు శరీరంలో ఉంటూనే అశరీరి డిటాచ్డ్ స్థితి ఎలా అనుభవం చేయాలంటే పరంధామంలో వెళ్ళిపోయామంటే వెళ్ళిపోయాం మనం, భలే శరీరాన్ని వదలలేదు కానీ అన్ని స్మృతుల నుండి డిటాచ్ అయిపోయాం. చనిపోయే వాళ్ళకి ఎలా సంబంధం లేదో మనకు సంబంధం లేదు, చనిపోయాం. బాబా చెప్తున్నారు ఈ విధంగా మీరు కూడా చనిపోతూ ఉండండి, మీరు కూడా శాంతిగా అయిపోండి. యోగంలోకి వచ్చినప్పుడు ఎక్కువ వేరే ఆలోచనలు రానివ్వకండి. बड़े बड़े लोग गांधी की समाधि पर जाते, वहाँ जाकर कहेंगे डेड साइलेंस.
అత శాంతి మే బేటో. గొప్ప గొప్ప వాళ్ళు గాంధీ గారి సమాధిని విజిట్ చేయటానికి వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తారు డైరెక్షన్, అందరూ డైట్ సైలెన్స్లో ఉండండి అంటే మౌనంగా శాంతిగా కూర్చోండి అని. తుమ్కో బి మాలూమ్ ఏ హమ్ ఆత్మ శాంత్ స్వరూపే దునియాకు పతా హీ నహీ. మీరు కూడా యోగంలోకి వచ్చినప్పుడు మీరు అనుభవం చేస్తారు, మీకు తెలుసు ఆత్మ నేను శాంత స్వరూపాన్ని అనుకుంటూ అనుభూతిలోకి వెళ్ళిపోతారు మీరు. ప్రపంచానికైతే ఇది తెలియదు. हम अपने स्वरूप में टिक जाते हैं, हमारा स्वधर्म है शांति, हमारी आत्मा शांत स्वरूप है. మనమైతే మన స్వరూపంలో స్థితి అయిపోతున్నాము. మన స్వధర్మం శాంతి, ఆత్మ శాంత స్వరూపం. उनको ये पता ही नहीं इसलिए శాంతి మాంగతే. కానీ మనుషులకి ఇది తెలియదు, అందుకే శాంతి కావాలి అని అడుగుతూ ఉంటారు ప్రత్యేకంగా. आत्मा कहते शांति चाहिए, आत्मा अपने स्वधर्म को भूली हुई है. ఎవరు అడుగుతారో ఆత్మ అడుగుతుంది శాంతి కావాలి అని. ఎందుకంటే ఆత్మ తనకు తానే తన స్వధర్మాన్ని మర్చిపోయింది. వాస్తవమే ఆత్మ కా ధర్మ హీ శాంతి హే. వాస్తవానికి ఆత్మ అనేది గుర్తుంటే ఆత్మిక స్వధర్మమే శాంతి అనేది అనుభవం అవుతుంది. फिर आत्मा क्यों कहती अशांति है, అశరీరి हो बैठ जाओ, ఆత్మ ధర్మమే శాంతి. మళ్ళీ ఆత్మ ఎందుకు అడుగుతుంది అశాంతి ఉంది శాంతి కావాలి అని? అయితే ఇప్పుడు బాబా చెప్తున్నారు శాంతి మీరు అనుభవం చేయాలంటే అశరీరి అయిపోయి కూర్చుండిపోతూ ఉండండి యోగంలో. वो तो हट से प्राणायाम चढ़ा देते हैं तो जैसे मर जाते हैं, उसको कहा जाता है आर्टिफिशियल शांति. तुम बच्चों को तो पता है हमारा स्वधर्म शांत है, तुम आत्मा स्वराज ले रही हो, आत्मा ही सब कुछ बनती है, आत्मा बैरिस्टर बनती है. వాళ్ళైతే హఠయోగంతో ప్రాణాయామం అని ఆసనము పైన కూర్చొని శ్వాస బంధించి చనిపోయామనే స్థితిని అనుభవం చేస్తారు. అప్పుడు కూడా వాళ్ళకి శాంతి అనుభవం అవుతుంది. కానీ ఆర్టిఫిషియల్ శాంతి, శ్వాసను కూడా బంధించి శ్వాస యొక్క ధ్వని కూడా లేకుండా అటువంటి శాంతి అని హఠంగా వాళ్ళు ప్రయత్నిస్తారు. కానీ అది ఆర్టిఫిషియల్ శాంతి. ఇప్పుడు మీకైతే తెలిసింది కదా మా స్వధర్మమే శాంతి. మీరు ఆత్మ స్వరాజ్యం తీసుకుంటున్నారు. ఆత్మే అన్నీ తయారవుతుంది, ఆత్మే బ్యారిస్టర్గా కూడా తయారవుతుంది. आत्मा कहती हमको स्वराज्य, हम आत्मा कहती हमको राज्य चाहिए. आगे भी राज्य लिया था बाप से, अब फिर लेने आए हैं. मनुष्य देह अभिमान में है तो दुख में है. ఆత్మ అడుగుతుంది రాజ్యం కావాలి మాకు అని. పూర్వం బాబా నుండి రాజ్యం తీసుకున్న వాళ్ళమే. ఇప్పుడు మళ్ళీ అటువంటి రాజ్యాన్ని తీసుకోవటానికి వచ్చాం. మనుషులైతే దేహాభిమానంలో ఉన్నారు కాబట్టి దుఃఖాలలో ఉన్నారు. అవి తుమ్ సమజ్తే హో కి హమ్ ఆత్మా హై, अपने परमपिता परमात्मा से स्वराज लेने आए हैं, तुम आत्मा को రాజా ही चाहिए. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు ఆత్మ మనము పరంపిత పరమాత్మ నుండి స్వరాజ్యం తీసుకోవటానికి ఇక్కడికి వచ్చాము. ఆత్మకే రాజ్యం కావాలి కదా ఇప్పుడు. इस समय आत्मा स्वराज मांगती है बेद के बाप से. ఈ సమయంలో ఆత్మ మనం స్వరాజ్యము అడుగుతున్నాము అనంతమైన బాబా నుండి. శ్రీకృష్ణ కోతో స్వరాజ్యత ఫిర్ గుమ్ హో గయి. శ్రీకృష్ణునికి స్వరాజ్యం ఉండేదే, ఇప్పుడు లేదు, మాయమైపోయింది. अब बाप आकर तुम आत्माओं को राज्य देते, इसको राजयोग कहा जाता है. ఇప్పుడు బాబా వచ్చి ఆత్మలు మీకు రాజ్యం ఇస్తున్నారు, అందుకే దీన్ని రాజయోగం అని చెప్తారు.
परमपिता परमात्मा राजयोग सिखलाते। मनुष्य देह अभिमानी होने के कारण कहते मैं फलाना हूँ, मैं देह को ही समझ लेते। वास्तव में मैं आत्मा करती है। పరంపిత పరమాత్మ రాజయోగం నేర్పిస్తున్నారు. మనుషులు దేహాభిమానిగా ఉన్న కారణంగా నేను ఫలానా అని అహంలో వచ్చి చెప్తూ ఉంటారు. నేను అనే మాట రాగానే దేహమే అనుకుంటారు వాళ్ళు. వాస్తవానికి నేను అని ఆత్మ చెప్తుంది. आत्मा कहती मैं ये चीज उठाता हूँ, फीमेल कहेगी मैं उठाती हूँ. वास्तव में ఆత్మ తో మేల్ హే. ఆత్మే చెప్తుంది కదా నేను ఈ వస్తువు తీసుకుంటున్నాను అని. వాస్తవానికి ఆత్మ అయితే పురుషయే ఎప్పుడు కూడా. స్త్రీలలో ఉన్న ఆత్మ కూడా ఏంటి పురుష. ఆత్మను పురుష అని అంటారు. శరీరం స్త్రీ, దీన్ని నడిపించే మాలికుడు ఆత్మ పురుషుడు. मैं आत्मा बाप का बच्चा हूँ. आत्मा कहती बाबा हम आपसे स्वराज्य ले रहे हैं. నేను ఆత్మ బాబా యొక్క సంతానమయ్యేను అంటారు కదా ఎప్పుడు. ఆత్మ చెప్తుంది బాబా మీ నుండి స్వరాజ్యం తీసుకుంటున్నాం మేము అని. ఆత్మకు స్వరాజ్య దేతే హే పరమాత్మ. ఆత్మకు పరమాత్మే స్వరాజ్యం ఇస్తున్నారు ఇక్కడ. भक्ति और ज्ञान में देखो कितना फर्क है. शिव का मंदिर भी होता है, सबसे जास्ती घंटे भी शिव के मंदिर में बजते हैं, उनको जगाते हैं. जगाते तो सबको हैं. सवेरे सवेरे बैंड बाजे बजते हैं. బాబా చెప్తున్నారు ఆత్మకు స్వరాజ్యం ఇస్తున్నారు పరమాత్మ ఇక్కడ. భక్తి మరియు జ్ఞానానికి ఎంత తేడా ఉంది. శివ మందిరాలు కూడా ఉంటున్నాయి భక్తి మార్గంలో. అన్ని చోట్ల కంటే ఎక్కువ గంటలు మోగించి భక్తి చేసి పిలుస్తున్నారు. శివ మందిరాల్లోనే ఎక్కువగా పిలుస్తున్నారు. అంటే గంటలు కొట్టడం అంటే మేలుకొల్పుతున్నామని అనుకుంటారు భక్తిలో. దైవుణ్ణి మేలుకొల్పుతున్నారు, మా పిలుపులు వినమని మేలుకొల్పుతున్నాము అనుకుంటారనమాట. ఒక శివుడినే కాదు అందరినీ అలాగే మేలుకొల్పుతూ ఉంటారనమాట. ఉదయమే బ్యాండ్ బాజా పెడతారు చూడండి మందిరాల్లో, అంటే దేవతల్ని మేలుకొల్పుతూ ఉంటారు. यहाँ बाप बच्चों को जगाकर देवता बनाते. घंटे आदि बजाने की कोई बात नहीं. ఇక్కడ బాబా వచ్చి పిల్లల్ని మేల్కొల్పి దేవతలుగా తయారు చేసేస్తున్నారు. అక్కడ మీరు మందిరాల్లో వెళ్ళి మేల్కొల్పారు గంటలు కొట్టి బాజా మోయించి. అయితే ఇక్కడ బాబా జ్ఞానం వినిపించి మేల్కొల్పి దేవతలుగా తయారు చేస్తున్నారు. మేల్కొల్పటానికి గంటలు కొట్టే విషయం లేదు ఇక్కడ. బాబా వచ్చి జ్ఞానం ద్వారా మేల్కొల్పుతున్నారు. बाप कहते तुमको स्वराज्य चाहिए तो पहले पवित्र बनो. एम ऑब्जेक्ट बुद्धि में रहते हैं. బాబా చెప్తున్నారు మీకు స్వరాజ్యం కావాలి అంటే మొట్టమొదట పవిత్రంగా తయారవ్వండి. లక్ష్యం బుద్ధిలో ఉంటుంది కదా. స్టూడెంట్ कहेंगे हम ये मैट्रिक पास करेंगे फिर ये करेंगे. సన్యాసి चाहिए हमको శాంతి మిలే. బాబా చెప్తున్నారు స్టూడెంట్స్ కూడా లక్ష్యం బుద్ధిలో ఉంటుంది కదా. లౌకికంలో స్కూల్కి వెళ్ళే విద్యార్థులు చూడండి, మెట్రిక్ కానీ పాస్ అయిపోతే తర్వాత ఇది చేస్తాం మేము, ఇది చేస్తాము, ఒక లక్ష్యం అనేది ఎదురుగా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఏం ఆబ్జెక్ట్ స్వరాజ్యం పొందటం బాబా మనకి లక్ష్యం ఇచ్చారు. सन्यासी चाहेंगे हमको शांति मिले. एक कहानी भी है ना, रानी के गले में हार पड़ा था, ढूंढती थी बाहर, तो वो भी शांति को बाहर ढूंढते हैं. परंतु आत्मा तो स्वयं शांत स्वरूप है. आत्मा अपने स्वधर्म को भूल अपने को शरीर समझ बैठी है. సన్యాసిలు శాంతి కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక కథ కూడా ఉంది. రాణి మెడలో హారాలు పడి ఉంటే బయట వెతుకుతూ ఉంది అంట ఆమె. అలాగే
మానవులు కూడా శాంతి ఎక్కడ దొరుకుతుంది అంటే ఆత్మ, స్వధర్మము, శాంతి ఆత్మ లోపల ఉంది కదా శరీరంలో బ్రొకటి మధ్య. ఆత్మలోనే తన స్వరూపమైన శాంతి స్వరూపం కూడా ఉంది. కానీ మనుషులు ఆ రాణి మెడలో నగలు ఉంటూ కూడా వాటిని మర్చిపోయి బయట వెతికినట్టు మానవులు కూడా శాంతి కోసం బయట వెతుకుతూ ఉంటారు. కానీ బాబా చెప్తారా ఆత్మ ఉన్నదే స్వయం శాంతి స్వరూపం. బయట ఎక్కడ దొరుకుతుంది శాంతి? కానీ ఆత్మ తన స్వధర్మాన్ని మరచి తనను తాను శరీరం అని కూర్చోటం వల్ల బయట వెతుకుతున్నారు శాంతి కోసం. बाप फिर स्मृति दिलाते कि तुम आत्मा हो, तुम आत्मा नहीं 84 जन्म भोगे, ये बातें दूसरे कोई समझा ना सके. బాబా వచ్చి స్మృతి కలిగించారు, మీరు ఆత్మ 84 జన్మలు అనుభవిస్తూ వచ్చారు. ఎప్పుడైతే ఆత్మ స్మృతి కలుగుతుందో స్వధర్మం శాంతి అనుభవం అవుతుంది మనకి. ఇలా ఈ విషయాలు ఇంకెవరు మనకి అర్థం చేయించలేరు. बाप कहते तुम अपने जन्मों को नहीं जानते हो, मैं बताता हूँ. तुम हो ब्रह्मा कुमार कुमारियाँ. बाप ने समझाया है सिवाय पवित्रता के ज्ञान की धारणा हो नहीं सकती. బాబా చెప్తున్నారు మీ జన్మల రహస్యం మీకు తెలీదు, నేను వచ్చి వినిపిస్తున్నాను అని చెప్తున్నారు బాబా. మీరు బ్రహ్మ కుమార్ కుమారీలు అయ్యారు కదా, కేవలం పవిత్రత యొక్క జ్ఞానం, పవిత్రత అనేది ఇస్తున్నారు బాబా. పవిత్రత లేకుండా జ్ఞానం అనేది ధారణ అవ్వదు ఇక్కడ అని చెప్తున్నారు బాబా. कहते हैं ना शेरनी के दूध के लिए सोने का बर्तन चाहिए, तो इसमें भी सोने का बर्तन चाहिए. చెప్తారు కదా పులిపాలు బంగారు పాత్రలోనే నిలబెడతాయని. ఇక్కడ కూడా జ్ఞానం ధారణ అవ్వాలంటే బుద్ధి పాత్ర బంగారంగా ఉండాలి, పవిత్రత కావాలి. పవిత్రత లేకుండా జ్ఞానం నిలబడదు, ధారణ అవ్వదు అని చెప్తున్నారు బాబా. आत्मा बाप को याद करने से सोना बन जाती है, बाप भी सच्चा सोना है. ఆత్మ ఎంతెంత బాబాను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అంత బంగారంగా తయారైపోతుంది. బాబా కూడా సత్యమైన బంగారం కదా. आत्मा बाप को याद करती तो ज्ञान आ जाते. तुम सच्चा सोना पवित्र थे, यह ज्ञान का असर किसको होता नहीं. ఆత్మ బాబాను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే జ్ఞానం బుద్ధిలో అర్థమవుతుంది, ధారణ అవుతుంది. మీరు సత్యమైన బంగారంగా పవిత్రంగా ఉండేవారు ఒకప్పుడు. బాబా చెప్తున్నారు ఈ జ్ఞానం యొక్క ప్రభావం ఇంకెవరికి ఉండటం లేదు. బాప్ कहते मैं तुम आत्मा को स्वराज देता हूँ. ఎవరు పవిత్రంగా తయారవుతున్నారో వారికి ఈ జ్ఞానం ధారణ అవుతుంది కదా. బాబా చెప్తున్నారు ఆత్మ మీకు నేను స్వరాజ్యం ఇస్తున్నాను. ये स्वराज्य मिलेगा तब जब पुरानी सृष्टि का अंत और नई सृष्टि की आदि होगी. मनुष्यों को हद की राजा ये है. ఈ స్వరాజ్యం ఎప్పుడు దొరుకుతుందంటే పాత సృష్టి అంత్యమై కొత్త సృష్టి ప్రారంభమైనప్పుడు. ఈ మధ్యకాలంలో స్వరాజ్యం దొరుకుతుంది మనకు. మనుషుల దగ్గర అయితే హద్దులో ఉన్న రాజ్యాలు ఉన్నాయి. బేహద్కి రాజాయి మనుషులకు కవి మిల్తీ నీ. అనంతమైన రాజ్యం మానవులకి ఎప్పుడు లభించటం లేదు వేరే యుగాల్లో వేరే మానవులకి. విశ్వక మాలిక్ బన్నా సకే అంటే ఎవరు కూడా మన మాదిరిగా విశ్వానికి మాలికులుగా అయ్యే అవకాశం లేదు. తుమ్ బంతే బాబ్ ద్వారా, మీరైనా బాబా ద్వారానే విశ్వానికి మాలికులు అవుతున్నారు. ఏ ధర్మం ఏ రాజ్యాలు ఉండగదా 2 యుగాల వరకు. భగవాన్ బాప్ కోయి తుమ్హారే 84 జన్మోं का मालूम है. భగవంతుడు బాబాకి మీ 84 జన్మల చరిత్ర కోసం తెలుసు అని చెప్తున్నారు బాబా. देवताएं अपने जन्मों को जान नहीं सकते, अगर जान जाए तो दुखी हो जाए. क्या सीढ़ी उतर जाएंगे, राजाई का सुखी गुम हो जाए. यहाँ तुमको पता है. దేవతలకి వాళ్ళ జన్మల రహస్యం వాళ్ళకి తెలియదు. అక్కడ మీకు తెలిసినట్టు అక్కడ వాళ్ళకి తెలియదు.
ఒకవేళ తెలిసిందనుకోండి జన్మల రహస్యం, దుఃఖి అయిపోవాల్సి ఉంటుంది దేవతలు. ఏంటి మేము ఎట్లా దిగిపోవాలా, ఈ దేవతా స్థితి ఉండదా మాకు, ఈ సుఖాలు ఉండవా అని ఆ చింత మొదలైపోతుంది. రాను రాను మేము దిగిపోతున్నామా అని. వారు ఎదురుగా ఉన్న రాజ్య సుఖాన్నే వారు అనుభవించలేరు, మాయమైపోతుంది. అందుకే లేదు వాళ్ళకి జ్ఞానము, జన్మల రహస్యం తెలియటం అనేది. ఇక్కడ ఇప్పుడు మీకు తెలుస్తుంది ఈ రహస్యాలు అని చెప్తున్నారు బాబా. जानते कि हम आत्मा है, इसमें संशय की बात नहीं. एक दो से सुनकर वृद्धि होती जाती है. ఆత్మ నేను అని తెలుసుకున్నారు కదా, దీనిలో ఎలాంటి సంశయం వచ్చే అవసరం లేదు. ఒకరి నుండి ఒకరు వింటూ పెరుగుతూ ఉంటారు బాబా పిల్లలు. ये दैवी धर्म का जाड़ स्थापन हो रहा है. దేవతా ధర్మం యొక్క వృక్షము స్థాపన జరుగుతుంది కదా. तुम समझ सकते हैं हमारे ब्राह्मण कुल का आया हुआ, इसने पूरी भक्ति की है, फिर बाप से वर्षा लेने आया है. మీకు అర్థమవుతుంది వినేవాళ్ళని చూసినప్పుడు, నాడి అర్థమవుతుంది కదా వాళ్ళు వినే స్థితిని బట్టి. వీళ్ళు మన బ్రాహ్మణ కులంలో వచ్చినటువంటి ఆత్మలే. వీళ్ళు పూర్తి భక్తి చేసి ఉన్నారు పూర్వజన్మల్లో, ఇప్పుడు బాబా నుండి వారసత్వం తీసుకోవడానికి వచ్చేసారు అని మనకు అర్థమైపోతూ ఉంటుంది వినేవాళ్ళ నాడి. ज्ञान पूरा होता है फिर भक्ति शुरू होती है, ये किसको पता ही नहीं है. జ్ఞానం పూర్తవుతుంది ఎప్పుడు? సతయుగం, త్రేతాయుగం, త్రేతా చివరికి జ్ఞానం యొక్క ప్రభావం పూర్తయిపోతుంది. అప్పుడు భక్తి ప్రారంభమవుతుంది. ఈ విషయాలు కూడా ఎవరికీ తెలీదు. చెప్తారు శాస్త్రాల్లో జ్ఞానం, భక్తి, వైరాగ్యం అని, కానీ ఏది ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది ఇది ఎవరికి తెలియదు. మకాన్ भी नया और पुराना होता है ना, కచ్చే మకానోं की ఆయు జరూర్ కమ్ होगी. ఇల్లు కూడా కొత్తది పాతదిగా మారుతూ ఉంటుంది కదా. పచ్చిగా ఉన్న ఇంటికి ఆయుష్ తప్పకుండా తక్కువే ఉంటుంది. పటత్వం లేని దృఢంగా కట్టని ఇల్లు ఆయుష్ తక్కువే ఉంటుంది కదా. आजकल मकान बहुत पक्के बनाते, भले अर्थक्वेक आदि हो तो भी मकान गिरे नहीं, नुकसान ना हो, बहुत मजबूत बनाते. ఈ రోజుల్లో ఇల్లులు చాలా పక్కగా కడుతున్నారు కూడా. అలాంటి టెక్నికల్ నాలెడ్జ్ పెరిగింది మనుషుల్లో. భలే భూకంపాలు వచ్చినా భవనాలు పడిపోకుండా ఉండాలి, నష్టం జరగకుండా ఉండాలని చాలా గట్టిగా బలంగా కడుతున్నారు ఇల్లులు ఇప్పుడు, భవనాలు. ఫౌండేషన్ జాస్తి పక్కా బనాతే. అబ్ ఫౌండేషన్ పడ్ రా స్వరాజ్య కా, అంటే ఆ బిల్డింగ్ యొక్క ఫౌండేషన్ చాలా ఎక్కువ గట్టిగా తయారు చేస్తున్నారు. భూకంపాలు వచ్చినా అంత తొందరగా బిల్డింగ్ పడిపోకుండా ఉండాలి అని. అలా ఇప్పుడు సంగమీగుల బాబా వచ్చి మనలో స్వరాజ్యం యొక్క ఫౌండేషన్ వేస్తూ ఉన్నారు. आत्मा को 21 जन्मों के लिए राज्य मिलता है. यहाँ की राजाई तो कुछ ही नहीं. आज राजाई है, कल किसी ने चढ़ाई की, खलास फाउंडेशन कोई का है ही नहीं. 21 జన్మల వరకు మన ఆత్మకు రాజ్యం లభిస్తుంది. అలాంటి ఫౌండేషన్ బాబా వేస్తున్నారు ఇక్కడ కలియుగ రాజ్యంలో ఏమీ లేదు. ఈ రోజు రాజ్యం చేస్తున్నారు మినిస్టర్, రాజా. రేపు ఎవరైనా దండెత్తితే, దాడి చేస్తే ఫినిష్ రాజ్యం అనేది. ప్రజారాజ్యం అనే కాదు, రాజరికాలు నడిచినప్పుడు కూడా రాజ్యం ఏమీ స్థిరంగా ఉండేది కాదు కదా. బాబా చెప్తున్నారు ఫౌండేషన్ అనేది లేదు ఇక్కడ రాజ్యం, ప్రజారాజ్యంలోని. ఈరోజు పదవిలో ఉంటారు, రేపు దిగిపోతూ ఉంటారు. మనుష్య కభీ ఫౌండేషన్ ని ఆజ్ హే కల్ మర్ జాయ్. రాజ్యానికి, రాజ్య పదవికి ఫౌండేషన్ లేదు. మానవ జీవితానికి కూడా ఫౌండేషన్ లేదు ఈ రోజుల్లో. ఈ రోజు ఉంటున్నారు, రేపు చనిపోతున్నారు. అభి తుమ్హారా ఫౌండేషన్ బాబా పక్కా డాల్ దేతే హై, జో 21 జన్మ తుమ్ రాజభాగ్య పాతే హో. ఇప్పుడు బాబా మీ ఫౌండేషన్ పక్కాగా వేసేస్తున్నారు. 21 జన్మల రాజ్యభాగ్యాన్ని పొందుతున్నారు మీరు. तुम्हारी राजाई का पक्का फाउंडेशन पड़ता है. రాజరికం యొక్క పక్కా ఫౌండేషన్ వేస్తున్నారు బాబా.
तुमको कोई भी धरती का तूफान हिला ना सके. ఏ ధరణి యొక్క భూకంపాలు మిమ్మల్ని కదిలించలేవు అక్కడ. ఈ రాజ్యం అలా ఉంటుంది. गीता में भी कहते हैं बाबा हमको स्वराज्य देते जिसको कोई ले ना सके, गिरा ना सके. ऐसे बादशाही देते हैं जो जरा भी दुख की बात नहीं रहती. आत्मा को कितनी खुशी होनी चाहिए. निश्चय तो है ना. निश्चय नहीं है तो वो स्वर्ग में चलने के लायक नहीं. इतने ढेर ब्रह्मा कुमार कुमारियां वृद्धि को पाते रहते हैं. బాబా చెప్తున్నారు, గీతలో కూడా చెప్పారు, బాబా మనకు స్వరాజ్యం ఇస్తున్నారు. ఎవరు కదిలించలేని రాజ్యం, ఎవరు పడగొట్టలేని రాజ్యము. ఇలాంటి చక్రవర్తిగా తయారు చేస్తున్నారు బాబా. కొద్దిగా కూడా దుఃఖం అనే విషయమే ఉండదు. అలాంటి రాజాగా తయారైపోతున్నాం మనము. ఆత్మకి ఎంత ఖుషి కలగాలి. నిశ్చయం ఉంది కదా. నిశ్చయం లేకపోతే స్వర్గంలో వెళ్ళే యోగ్యులుగా కాలేరు. ఇంతమంది బ్రహ్మ కుమార్ కుమారీలు వృద్ధి చెందుతూ ఉన్నారు అంటే తప్పకుండా ఇది నిశ్చయం పెట్టుకోవాల్సిన విషయం కదా. तुम जानते ज्ञान सागर पतित पावन हमको पढ़ाकर राजयोग सिखा रही है. జ్ఞాన సాగరుడు పతిత పావనుడు బాబా మనకి ఇక్కడ చదివించి రోజు రాజయోగం నేర్పిస్తున్నారని తెలుసుకున్నారు కదా. ఓ ఫిర్ ఏదైతే కృష్ణుని సిక్కాయ, అదే లౌకిక మార్గంలో అయితే కృష్ణుడు నేర్పించే రాజయోగం అని చెప్పేస్తూ ఉంటారు. ये कैसे समझे शिव बाबा ने मनुष्य तन में आकर सिखाया. भारतीय पवित्रता अब अपवित्र पतित है. देवताओं के आगे जगह उनकी महिमा गाते, शिव के आगे कभी ऐसा नहीं गाएंगे तुम सर्वगुण संपन्न 16 कला संपूर्ण हो. शिव की महिमा अलग है. वो ज्ञान का सागर, पतित पावन, सर्व का सदगति करने वाला, सर्व की झोली भरने वाला, भूलना नाथ है. ऐसे बाप को सब भूले हुए हैं. బాబా చెప్తున్నారు, మనుషులు అంటే ఎంత తొందరగా నిశ్చయం కలగదు మనం చెప్పే మాటల మీద. శివ్ బాబా అంటే శివుడు మానవతనంలో వచ్చి నేర్పించాడని ఎలా మనకు అర్థమవుతుంది అని అడుగుతూ ఉంటారు. ఎలా నమ్ముతాము అని. బాబా చెప్తున్నారు, భారతీయులే పవిత్రంగా ఉండేవారు ఇప్పుడు అపవిత్రంగా పతితులుగా అయిపోయారు. దేవతలు ఎదురుగా వెళ్ళి మహిమ పాడతారు. శివలింగం ఎదురుగా కూడా వెళ్ళి మహిమ పాడతారు. కానీ శివలింగం ఎదురుగా మీరు సర్వగుణ సంపన్నులు 16 కళ సంపూర్ణులను పాడవచ్చా? దేవతల మహిమ అవుతుంది. శివబాబా మహిమ వేరు కదా. జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, సర్వులకు సద్గతి ఇచ్చేవాడు, సర్వుల జోలి నింపే భోలానాథుడు. ఇది శివుడు ఎదురుగా పాడాల్సిన మహిమ. ఇటువంటి బాబాను అందరూ మర్చిపోయి ఉన్నారు ఇప్పుడు. परमपिता परमात्मा को बुलाते कि आकर दुख हरो सुख दो, सुख करता दुख करता तो एक ही है, उनकी ही श्रेष्ठ मते. परमपिता परमात्మను పిలుస్తున్నారు, రండి దుఃఖాలు హరించండి సుఖం ఇవ్వండి అని. దుఃఖహర్త సుఖకర్త ఒక బాబాయే, అతనిచ్చేదే శ్రేష్టమైన మతము. वो है श्रेष्ठी भगवान की मत जिससे तुम बच्चे भी श्रेष्ठ बनते. అతడిచ్చేది శ్రీశ్రీ భగవంతుడి యొక్క మతము అంటాం. శ్రీశ్రీ అంటే శ్రేష్ఠ, అతి శ్రేష్టమైన. అతడిచ్చే మతం పైన నడవడం వల్ల పిల్లలు మీరు కూడా శ్రేష్టంగా తయారైపోతున్నారు. गवर्नमेंट भी कहती है कि भ्रष्टाचारी दुनिया है, अब श्रेष्ठ कौन बनाए पता ही नहीं पड़ता है. గవర్నమెంట్ కూడా చెప్తూ ఉంటుంది భ్రష్టాచార ప్రపంచం అయిపోయింది అని. మరి ఈ ప్రపంచాన్ని శ్రేష్టంగా ఎవరు తయారు చేయాలి, ఎలా తయారవుతుంది ఎవరికి తెలీదు. समझते साधु लोग बनाएंगे परंतु वो तो श्रेष्ठ बना नहीं सकते, तो बाप का ही काम है ना. అయితే గవర్నమెంట్ ఏమనుకుంటుంది, సాధువులు ఎవరైతే ఉన్నారో సన్యాసి ధర్మం వాళ్ళ ద్వారా శ్రేష్టంగా తయారవ్వాలి భారతదేశం అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు శ్రేష్టంగా తయారు చేయలేరు. ఇది బాబా యొక్క పని, శ్రేష్టాచారి ప్రపంచాన్ని తయారు చేయడం. पहले एक राजा के हुक्म पर चलते थे. सत्युग में तुमको वजीर आदि कोई भी नहीं. మొదట్లో ఒక రాజా ఆజ్ఞలోనే నడిచేవారు. సత్యయుగంలో మంత్రులు వాళ్ళు ఎవరు ఉండేవారు కాదు అక్కడ. రాజుకి మంత్రులు ఉండరు అక్కడ. రాజా రాణి వాళ్ళు పరస్పరం ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకొని రాజు రాణి కలిసి రాజ్యాన్ని నడిపించేస్తూ ఉంటారనమాట. రాజు ఆజ్ఞలో ప్రజలు నడవడం అంతే.
బాదుషా మే బి తాకత్ రేతే, అలాంటి ఆ రాజ్యంలో కూడా శక్తి అనేది ఉంటుందన్నమాట. చక్రవర్తిలో ఆ శక్తి ఉంటుంది. వజీర్ కా నామ్ గాయా హీ నహీ జాతా. అందుకే సతీగంలో లక్ష్మీనారాయణ రాజ్యంలో మంత్రులు అని గాయనమే లేదు. శాస్త్రాల్లో ఎక్కడైనా వర్ణించారా? లక్ష్మీనారాయణలు వైకుంఠ అధిపతులను చూపించారు శాస్త్రాల్లో కూడా, కానీ వాళ్ళకి మంత్రి ఎవరైనా ఉన్నట్టు చూపించారా? లేదు. तुम समझते हैं हमने विश्व का मालिक बन राज्य चलाया था, ऐसे ही जाकर चलाना है जैसे चलाया था. మీరు అర్థం చేసుకున్నారు కదా, విశ్వానికి మాలికులై రాజ్యం ఎలా నడిపించేమో ఒకప్పుడు, మళ్ళీ ఇప్పుడు కూడా వెళ్ళి అలాగే राज्य చేస్తాము. बराबर सत्युग में लक्ष्मी नारायण का राज्य था ना, हर एक को अपनी अपनी राजधानी मिलेगी. कृष्ण को अपनी राजधानी होगी, दूसरे भी राजाएं होते हैं ना, कम से कम 8 तो है ना, फिर 8 है व 108 है, आगे चल पता पड़ जाएगा. నిజంగా సత్యయుగంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది కదా. ప్రతి ఒక్కరికి వారి వారి రాజధాని లభిస్తుంది. కృష్ణుడికి తన యొక్క రాజధాని ఉంటుంది కదా. వేరే రాజులు కూడా ఉంటారు కదా, చిన్న చిన్న గ్రామాలకి చిన్న చిన్న రాజులు. అయితే మొత్తం 8 మంది రాజులు అని చెప్పారు సత్యయుగం అంతా కలిపి. మహారాజు ఎవరైతే ఉంటారో 8 మంది అవుతారు కదా. ఇంకా అలాగా సత్యయుగ చివరికి వచ్చేటప్పటికి వాళ్ళ కుటుంబంలో ఉన్న సభ్యులు 108 మంది అవుతారు. ముందు ముందు ఇవన్నీ రహస్యాలు మీకు బయటపడుతూ ఉంటాయి, ప్రత్యక్షంగా వింటారన్నమాట. ऐसा नहीं कि जो पिछाड़ी में ज्ञान देना है वो अभी देंगे, जो जिएंगे वो ज्ञान दे, बाप ज्ञान देते रहेंगे, देना ही है. ఇలా అనుకోకండి. ఆఖరిలో ఏదైతే రహస్యాలు తెరవాలో, జ్ఞానమే ఏ ఏ విషయాలకు సంబంధించి జ్ఞానం ఆఖరిలో ఇవ్వాలో ఇప్పుడే బాబా ఇచ్చేస్తారని అనుకోకండి. అష్టరత్నాలు ఎవరు, 108 ఎవరు, అసలు మాల ఎలా ఫిక్స్ అయింది, అన్ని రహస్యాలు తర్వాత ఓపెన్ అవుతాయి. ముందే నేను చెప్పేస్తానా అన్నారు బాబా. ఎందుకంటే ఈ జ్ఞానము ఎన్ని రోజులు మీరు జీవించి ఉంటారో అంతవరకు బాబా జ్ఞానం ఇస్తూనే ఉంటారు. ఒకసారి చెప్పేసి పూర్తయిపోయేది కాదు ఇది అంటున్నారు బాబా. డ్రామా మీ ఉంది, ఇది డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. ఇలా परमात्मा का भी पाठ, ये ज्ञान देने का पाठ अभी नूंदा हुआ है. ఈ డ్రామాలో పరమాత్మ వచ్చి ఇప్పుడు జ్ఞానం ఇచ్చే పాత్ర ఇమిడి ఉంది. बाप कहते आगे चल, तुम बहुत समझने वाले, दिन प्रतिदिन समझाते रहते. ముందు ముందు చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. రోజు రోజుకి బాబా చెప్తూ ఉన్నారు. ये भी पता चले कि हम वहाँ राजधानी कैसे करते हैं, स्वयंवर कैसे होता है. तुम ध्यान में जाते, वैकुंठ में जाकर देखते भी हो कैसे वहाँ सोने के महल हैं. బాబా చెప్తున్నారు, ఇది కూడా తెలిసిపోతుంది కదా మీకు, అక్కడ రాజధాని ఎలా నడుస్తుంది, రాజ్యం ఎలా చేస్తారు, స్వయంవరాలు ఎలా జరుగుతాయి రాజ కుటుంబాల్లో. ట్రాన్స్లో వెళ్ళి చూస్తూ ఉంటారు పిల్లలు, వైకుంఠాన్ని చూసి వస్తూ ఉంటారు. అక్కడ బంగారు భవనాలు కూడా చూసి వచ్చారు పిల్లలు సాక్షాత్కారంలో. सोना ही सोना है, अपने को पारसपुरी में देखते, सोने की ईंटों के मकान बन रहे हैं. బంగారమే బంగారం ఉంటుందంట అక్కడ. అటువంటి పురిలో, పారసపురి బంగారంతో నిండి ఉన్న పురి, అక్కడ ఉన్న అనుభవాలు చేస్తూ ఉండేవారు ట్రాన్స్లో వెళ్ళి పిల్లలు. అక్కడ బంగారు ఇటుకలతో ఇల్లు కడుతున్నారు, అది కూడా చూసేవారంట ట్రాన్స్లో సాక్షాత్కారంలో. సమస్తే తోడి ఈంటే లే జాయింగే, ఫిర్ ఉతర్తే తో అప్నే కో యహా దేఖ్తే హూ. సాక్షాత్కారంలో చూసినప్పుడు అనుకుంటూ ఉంటారు కదా, కొద్దిగా ఇటుకలు పట్టుకెళ్తే బాగుంటుంది బంగారు ఇటుకలని. కానీ సాక్షాత్కారం నుండి మెలకు వచ్చేటప్పటికే కింద ఇక్కడ ఏమీ ఉండదు. ఇటుకలు తెచ్చుకోగలరా ఏంటి, అవి నిజంగా ఉండేవా ఏంటి సాక్షాత్కారంలో. మీరా भी ध्यान में अपने को रास करते कृष्ण के साथ देखती थी. तुम सूक्ष्म वतन में जाते, वहां हड्डी मांस नहीं होता, फरिश्ते बन जाते हैं. ब्रह्मा का भी सूक्ष्म शरीर देखने में आता है, यही फरिश्ता बन जाते हैं. మీరా కూడా ట్రాన్స్లో వెళ్ళేది, ఆమె సాక్షాత్కారాలు చూసేది శ్రీకృష్ణునివి, రాసలీలలు కూడా అనుభవం చేస్తూ ఉండేది కృష్ణునితో రాసలీలలు. మీరు కూడా సూక్ష్మలోకానికి వెళ్తూ ఉంటారు కదా ట్రాన్స్లో వెళ్ళడం ద్వారా.
అక్కడ ఎముకలు మాంసంతో ఉన్న శరీరం ఉండదు, ఫరిస్తాలుగా తయారైపోతారు సూక్ష్మలోకంలో. బ్రహ్మ బాబాది కూడా సూక్ష్మ శరీరం కనిపిస్తూ ఉంటుంది కదా అక్కడ. ఈ బ్రహ్మయే, ఇక్కడ ఉండే బ్రహ్మయే ఫరిస్తాయి అలా తయారైపోతున్నారు. తుమ్ బగీచా అది దేఖ్తే హో, ఏ బాప్ సాక్షాత్కార్ కరాతే హే. సతీగంలో తోటలు ఎలా ఉంటాయి, పుష్పకవనాలు, అది కూడా బాబా సాక్షాత్కారం చేయిస్తూ ఉంటారు పిల్లలకు. తుమ్ कहते बाबा हमको शुभी रस पिलाते हैं, सूक्ष्म वतन में तो पिला ना सके, फल फूल वैकुंठ में बड़े फर्स्ट क्लास होते हैं, सतीग में तो बगीचा, सूक्ष्म वतन में तो बगीचा नहीं होगा. బాబా మాకు శుభిరస్ తాగించారు, సత్తిగా పళ్ళ రసాలు అని చెప్తుంటారు ట్రాన్స్లేట్లో వచ్చి అక్కేలు. బాబా చెప్తున్నారు సూక్ష్మలోకంలో ఏమైనా పానీయాలు ఉంటాయి మీకు తాగించడానికి, కానీ సతీగంలో పళ్ళు పుష్పాలు వైకుంఠంలో ఫస్ట్ క్లాస్ అని ఉంటాయని చూపించడానికి అలా బాబా అనుభూతి చేయించేవారు అన్నమాట. అంతేకాని సూక్ష్మలోకంలో ఏమి తోటలు పళ్ళు వాటి జ్యూస్ చేసి తాగిస్తారా ఏంటి? ఫ్రాన్స్లో అలా శుభిరసాన్ని తాగించేవారు బాబా. దాంతో సతీగా ఫలాలు ఇలా ఉంటాయని అర్థమయ్యేది పిల్లలకి. అంతేకాని సూక్ష్మలోకంలో నిజంగా తోటలు అవి ఉండవు అని చెప్తున్నారు బాబా. तुम बताते कि बगीचे में गए, फिर वहाँ प्रिंस था, वो तो वैकुंठ हो गए हैं ना, वैकुंठ के वैभव यहाँ मिल ना सके. పిల్లలు చెప్తూ ఉంటారు సాక్షాత్కారంలోకి వెళ్ళినప్పుడు అక్కడ తోటలోకి వెళ్ళాను, రాకుమారుడు కూడా కనిపించాడు, ఇలా అలా చెప్పేవారంట కిందకు వచ్చాక. అంటే అది వైకుంఠం యొక్క దృశ్యం కదా చూస్తున్నది, వైకుంఠం యొక్క వైభవాలు ఇక్కడ దొరకవు అని చెప్తున్నారు బాబా. వహాతో ఫస్ట్ క్లాస్ వైభవ్ అవుతాయి, ఫస్ట్ క్లాస్ వైభవాలు ఉంటాయి వైకుంఠంలో. बाप कहते हम तुमको वैकुंठ का मालिक बनाते, यहाँ तो दुख ही दुख है, कोई ऐसा मनुष्य नहीं जो ऐसा ना कहे कि हे भगवान दुख से छुड़ा, दुख में ही याद करते हैं. బాబా చెప్తున్నారు నేను మిమ్మల్ని వైకుంఠానికి మాలికలుగా తయారు చేసేస్తున్నాను, ఇక్కడైతే దుఃఖాలు ఉన్నాయి కదా అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు ఈ ప్రపంచం ఎలాంటిదంటే భగవంతుడి నుండి, భగవంతుడా దుఃఖాల నుండి విడిపించండి అని అడగని మనుషులు ఉండరు, ప్రతి ఒక్కరు అడిగే ఉంటారు. ఎందుకంటే దుఃఖంలోనే భగవంతుడు గుర్తొస్తాడు. कृष्ण के पुजारी कहेंगे कृष्ण कहो, हनुमान की पुजारी हनुमान की जय बोलेंगे. यहाँ बाप कहते निरंतर मुझ बाप को याद करो, ऐसे याद करो जो अंतकाल कोई की स्मृति ना आए. కృష్ణుని పూజారీలు కృష్ణ అనుకోండి అంటారు, హనుమంతుని పూజారీలు హనుమాన్కి జై అనండి అంటారు కదా. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, తండ్రి అయిన నన్ను ఒక్కడిని జ్ఞాపకం చెయ్యండి. హనుమాన్ కృష్ణుడు కాదు, గణపతి హనుమాన్ అవన్నీ కాదు, పాయింట్ ఆఫ్ లైట్ నిరాకారుడు శివ బాబాని జ్ఞాపకం చెయ్యండి. ఎలా జ్ఞాపకం చేయాలి, ఎంతలా జ్ఞాపకం చేయాలంటే అంత్యకాలంలో బాబా తప్ప ఇంకెవరు గుర్తు రాకూడదు, ప్రాణం పోయే సమయంలో అంతలా బాబాని జ్ఞాపకం చేయడం అలవాటు చేసుకోండి. काशी कलवट खाते थे, उसमें किए हुए पापों की ऐसी महसूस आती हैं जैसे जन्म जन्मांतर की सजाएं भोगते, बहुत पाप किए, इसको कहा ही जाता है पापात्माओं की दुनिया, आत्मा पापी है. కాశీలో కత్తుల బావి అని పూర్వం ఉండేది, దానిలో పడిపోయి మనుషులు చాలా శిక్ష అనుభవించేవారు. ఎన్నో జన్మల నుండి చేసిన పాపాలకు శిక్ష అనుభవిస్తున్నానా అన్నట్టు బాధ కలిగేది. ఆ కత్తులు బావిలో పడిపోయి ముక్కలై శరీరం ఇదైపోతూ ఉంటే ఆ బాధ అలా అనిపించేది అన్నమాట. ఎన్నో జన్మలది శిక్ష అనుభవించేస్తున్నాము అని, చాలా పాపాలు చేశాము అని అనుభవం అయ్యేది అంట అందులో పడిపోయేవారికి. ఇక్కడ ఉన్నది పాపాత్మల ప్రపంచం అంటాం, ఆత్మ పాపిగా అయిపోయింది అని చెప్తున్నారు మామ. ఆత్మ హీ బాప్ కో బులాతే హే, పరం పిత పరమాత్మ హే, పరం నామ్ के रहने वाले शिव बाबा, उनका असली नाम तो एक ही है. ఆత్మే బాబాని పిలుస్తుంది, ఓ పరం పిత పరమాత్మ, ఓ పరంధామంలో ఉండే శివ్ బాబా అని. అతని అసలు పేరు ఒకటే,
శివ అనేది. वो है आत्माओं का बाप, అతడు ఆత్మల తండ్రి కదా. रुद्र के साथ सालिग्राम शब्द शोभता नहीं है, शिव और सालिग्राम शोभता है. రుద్రుడు సాలిగ్రామాలు అంటే శోభించదు, శివుడు సాలిగ్రామాలు అంటే శోభిస్తుంది చెప్పుకోవడానికి అంటున్నారు బాబా. शिव का मिट्टी का लिंग बनाते तो सालिग्राम भी बनाते. శివుడిది కూడా మట్టి లింగాన్ని తయారు చేస్తారు యజ్ఞాలు చేసేటప్పుడు, సాలిగ్రామాలది కూడా మట్టితో తయారు చేస్తారు. పతిత్ పావన్ తో వహీ है ना, यहाँ यज्ञ भी रचते, भारत सबसे ऊंचे परंतु देवता धर्म को भूल गए हैं. పతిత పావన్ శివ్ బాబాయే కదా, యజ్ఞాలు కూడా చేస్తుంటారు ఇక్కడ. భారతదేశం అన్నింటికన్నా ఉన్నత దేశం, కానీ దేవతా ధర్మం మాది అనేది మర్చిపోయారు కదా. तुम्हारा आदि सनातन देवी देवता धर्म है, वो तो चला आना चाहिए. हिंदू कोई धर्म तोड़े, మీ యొక్క ధర్మము ఆది సనాతన దేవీ దేవత ధర్మము ఇదే నడుస్తూ రావాలి. హిందూ అనేది ఏమైనా ధర్మము స్థాపన అయింది అనుకుంటున్నారా ఏంటి? देवता धर्म वाले ही सतो रजो तमो में आते हैं. जब तमो में आ जाते हैं तो अपने को देवता कह नहीं सकते. वास्तव में हिंदू तो धर्म है नहीं. బాబా చెప్తున్నారు, దేవతా ధర్మంలో ఉండే మీరే సతో రజో తమో స్థితిలో వస్తూ ఎప్పుడు తమో ప్రధానమైపోతున్నారో దేవత అని పిలిపించుకునే యోగ్యతలు ఉండట్లేదు, అర్హత కోల్పోతున్నారు. వాస్తవానికి హిందూ అనేది ఏమైనా ధర్మం ఉందనుకుంటున్నారా? ఎవరైనా స్థాపించారా? అది మధ్యలో పేరు మారిపోయింది, దేవతలని చెప్పుకోవటానికి కూడా అర్హత కోల్పోయి. तो समझाया जाता है कि तुम देवी देवता बन सकते, आकर समझो. तो कह देते फुर्सत का है. కాబట్టి ఇదే అర్థం చేయించడం జరుగుతుంది ఎవరికైనా. మనం హిందూ అనే ధర్మమే స్థాపన అవ్వలేదు, దేవతా ధర్మమే. ఇప్పుడు మళ్ళీ మీరు దేవీ దేవతలుగా తయారు కావచ్చు, వచ్చి జ్ఞానం తెలుసుకోండి అంటే మనుషులు ఏమంటారు? టైం ఎక్కడ, మాకు ఖాళీ ఎక్కడ ఉంటుంది? बाप कहते हैं हम तुमको अपना बनाते, शांति और सुख का वर्षा देने के लिए. कोई परिवार आपस में इकट्ठे रहते, बहुत प्यार से चलते, सबकी कमाई इकट्ठी होती, कोई हंगामा नहीं रहते, परंतु इनको स्वर्ग तो नहीं कहेंगे ना. బాబా చెప్తున్నారు, నేను మిమ్మల్ని నా సంతానంగా తయారు చేసుకుంటున్నాను, ఎందుకంటే శాంతి మరియు సుఖం యొక్క వారసత్వం ఇవ్వడానికి. ఇక్కడ కూడా కొన్ని కుటుంబాలలో చాలా శాంతి ఉంటుందంట, హ్యాపీగా ఉంటారంట. కొన్ని కుటుంబాల్లో పరస్పరం జాయింట్ ఫ్యామిలీస్ కలిసి ఉంటారు, కంబైన్డ్గా చాలా ప్రేమతో నడుచుకుంటారంట. అందరి సంపాదన కంబైన్డ్గానే ఉంటుందంట కొంతమంది కుటుంబాల్లో, కానీ ఎలాంటి అలజడి గొడవలు ఉండవంట. అలాంటి కుటుంబాలు ఉన్నప్పటికీ దీన్ని స్వర్గం అని అయితే అనుకోవడానికి లేదు కదా అంటున్నారు బాబా ఇక్కడ. ఎందుకంటే నిర్వీకారి స్థితి కూడా కావాలి స్వర్గం అని పిలువబడాలంటే. सत्युग में एक भी घर में बीमार दुखी होते नहीं, नाम ही है स्वर्ग. స్వర్గం అంటే ఎలా ఉండాలి? సత్యుగంలో ఒక్కరు కూడా ఇంటిలో రోగిగా కావడం అనేది ఉండదు, దుఃఖిగా కారు, దాని పేరే స్వర్గం. वहाँ सब सुखी रहते, बाप से तुम सदा सुख का वर्षा लेने आई. అందరూ సుఖిగా ఉంటారు అక్కడ. కాబట్టి బాబా నుండి మీరు సదా సుఖం యొక్క వారసత్వం తీసుకోవటానికి వచ్చారు. తుమ్కో జ్ఞాన్ మిలా అయితే బాబా పతిత్ పావనం అమ్ముకో బి పావన్ బనావ్. మీకు ఇప్పుడు జ్ఞానం లభించింది కదా, పిలుస్తున్నారు పిల్లలు, బాబా పతిత పావన్, మీరు మమ్మల్ని కూడా పావనంగా తయారు చేయండి. బాప్కే సాత్ తుమ్ బచ్చే బి ఖుదాయి ఖిద్మత్గారు హో. బాబాతో కలిసి పిల్లలు మీరు కూడా ఈశ్వరీయ సేవాదారి అయి ఉన్నారు. అచ్చా मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, स्वराज्य लेने के लिए पवित्रता का फाउंडेशन अभी से मजबूत करना है. స్వరాజ్యం తీసుకోవడం కోసం
పవిత్రత యొక్క ఫౌండేషన్ ఇప్పటి నుండి గట్టిపరుచుకోవాలి. जैसे बाप पतित पावन है ऐसे बाप समान पावन बनना है. ఏ విధంగా బాబా పతిత పావనుడై ఉన్నారో అలా బాబా సమానంగా పావనంగా తయారైపోవాలి. సెకండ్ పాయింట్, अपने శాంత స్వధర్ మే స్థిత్ रहना है. తమ యొక్క శాంతి స్వధర్మంలో స్థితులై ఉండాలి. जितना हो सके देह अभिमान छोड़ देही अभिमानी रहना है. ఎంత వీలుంటే అంత దేహాభిమానం వదిలి ఆత్మ అభిమాని స్థితిలో ఉండాలి. डेड साइलेंस अर्थात अशरीरी रहने का अभ्यास करना है. डेड साइलेंस्లో అంటే అశరీరీ స్థితిలో ఉండే अभ्यास చెయ్యాలి. वरदान, अपने अनादि आदि स्वरूप की स्मृति से निर्बंधन बनने और बनाने वाले मर जीवा भव. తమ యొక్క అనాది ఆది స్వరూపం యొక్క స్మృతి ద్వారా నిర్బంధనగా తయారయ్యేటటువంటి మరియు తయారు చేసేటటువంటి మరజీవగా కండి. తమ యొక్క అనాది ఆది స్వరూపం యొక్క స్మృతి ద్వారా నిర్బంధనగా తయారయ్యేటటువంటి మరియు తయారు చేసేటటువంటి మరజీవగా కండి. जैसे बाप लोन लेता है बंधन में नहीं आता, ऐसे आप मरजीवा जन्म वाले बच्चे हैं. शरीर के संस्कारों के स्वभाव के बंधनों से मुक्त बनो. ఏ విధంగా బాబా శరీరాన్ని లోన్గా తీసుకొని వస్తారు, శరీరం యొక్క బంధనలోకి రారు. అలాగే మీరు కూడా మరజీవ జన్మ తీసుకునే పిల్లలు శరీరం యొక్క సంస్కారాల యొక్క స్వభావాల యొక్క బంధన నుండి ముక్తులైపోండి. जब चाहे जैसे चाहे वैसे సంస్కార అప్నే బనాలో. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా మీ సంస్కారాన్ని మార్చేసుకుంటూ ఉండండి. ఎప్పుడు ఎలా ఎక్కడ ఎలా ఉండాలో అలా మీ సంస్కారాన్ని తయారు చేసుకుంటూ ఉండండి. జైసే బాప్ నిర్బంధన్ హే ఐసే నిర్బంధన్ బనో. ఏ విధంగా బాబా నిర్బంధనాత్మగా ఉంటారో శరీరంలో వస్తూ కూడా దేనికి లొంగిపోయి ఉండరు కదా, అలా మీరు కూడా నిర్బంధనగా తయారైపోండి. స్వభావ సంస్కారాలకి లొంగి గట్టి పడిపోయి ఉన్నాయి, అవి నేను ఫ్రీ అవ్వలేని వాటి నుండి, శరీర భ్రాంతి నుండి ఫ్రీ అలాంటి బంధన ఉండకూడదు. ఫ్రీగా ఉండండి. మూలవతన్కి స్థితి మీద స్థితి ఒకటి ఫిర్ నీచే ఆవో. మూలవతన యొక్క స్థితిలో అవ్వండి, అనాది రూపం. తర్వాత కిందకు రండి, ఆ రూపాన్ని అనుభవం చేసుకుంటూ కర్మలలో రండి. బిందు రూపం, నిరాకారి రూపం. अपने अनादि आदि स्वरूप की स्मृति में रहो. తమ యొక్క అనాది రూపం బిందు రూపం, ఆది స్వరూపం దేవతా స్వరూపం, ఈ రెండు స్వరూపాల యొక్క స్మృతిలో ఉండండి. అవతరిत हुई आत्मा समझकर कर्म करो तो और भी आपको फॉलो करेंगे. నా ఒరిజినల్ ఏంటి? అనాది రూపం నిరాకారి ఆత్మను. నా ఆది రూపం ఏంటి? దేవతా రూపం. ఇవే నా ఒరిజినల్ రూపాలు. కాబట్టి దేవతను నిరాకారి ఆత్మను నేను అవతరించాను అని అవతరించిన ఆత్మను అనుకుంటూ కర్మ చేసినట్లయితే ఇతరులు కూడా మిమ్మల్ని ఫాలో చేస్తారు. स्लोगन, याद की वृत्ति से वायुमंडल को पावरफुल बनाना यही मनसा सेवा है. స్మృతి యొక్క వృత్తి ద్వారా వాయుమండలాన్ని పవర్ఫుల్గా తయారు చేయడం ఇదే మనసా సేవ. స్మృతి యొక్క వృత్తి ద్వారా వాయుమండలాన్ని పవర్ఫుల్గా తయారు చేయడం ఇదే మనసా సేవ. అచ్చా, బాబా ఈరోజు ఏం చెప్తున్నారు? మీరు చనిపోలేదు, శరీరంలో జీవించి ఉన్నారు, అయినా కూడా చనిపోతున్నట్టే. ఈరోజు యోగంలో ఎంతసేపు బాబా దగ్గర పరంధామానికి వెళ్ళిపోతారు, అంతసేపు చనిపోయాము అన్నంత. డెడ్ సైలెన్స్
అనుభవం చెయ్యాలి. పాట మ్యూజిక్ ఏం లేదు, కానీ ఎవరైనా వస్తే ఇక్కడ చైతన్యం లేదు, వీళ్ళు ఎక్కడో ఉన్నారు, డెడ్ అయిపోయారు ఇక్కడ నుండి అన్నట్టు అంత సైలెన్స్ వాతావరణం మీ చుట్టూ ఉండాలి. మమ్మ అనుభవాల్లో విన్నాం కదా, మమ్మలో శక్తి ఉండేది, ఆ సైలెన్స్ శక్తి. దాదిల్లో కూడా చూసాం ప్రాక్టికల్గా. ఇంకా బాబా ఏం చెప్తున్నారు, పవిత్రత యొక్క ఫౌండేషన్ గట్టిగా ఉండాలి. బ్రాహ్మణ జన్మలో ఎంతెంత మీ ఆత్మ పవిత్రంగా సత్యమైన బంగారంగా తయారవుతుందో అంత జ్ఞానం బాగా ధారణ అవుతుంది మీలో అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు స్వరాజ్యం యొక్క ఫౌండేషన్ గట్టిగా మీరు తయారు చేసుకుంటే తర్వాత 21 జన్మల వరకు మీ రాజ్యాన్ని ఎవరు కదిలించలేరు అని చెప్తున్నారు బాబా. శాంతి స్వధర్మం కోసం కూడా బాబా ఈరోజు బాగా వర్ణించి చెప్పారు. డెడ్ సైలెన్స్ అనుభవం కావాలి, అశరీరి అయిపోతే ఆ సైలెన్స్లోకి వెళ్ళిపోతారు మీరు. ఇంకా శాంతి స్వధర్మంలో స్థితిలో ఉండాలి. శాంతి స్వధర్మంలో స్థితిలో ఉండి ఆత్మని అనుభవం చేసుకుని అశరీరి అయిపోతే శాంతి కోసం ఇక్కడ బయట వెతికే అవసరం లేదు అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు, అనాది ఆది స్వరూపం యొక్క స్మృతిలో ఉంటూ కర్మ చేయండి. దేహం యొక్క సంస్కారాలు స్వభావాల యొక్క బంధంలో పడి ఉండకండి. కర్మ చేసినప్పుడు అందరి సంబంధ సంపర్కంలో వచ్చినప్పుడు ఏ కర్మలో ఎలా మనం ఫ్లెక్సిబుల్ అయిపోవాలో, మనల్ని మనం వంచుకోవాలో, ఏ సంబంధాలను ఎలా వంచుకోవాలో, ఏ వ్యక్తులతో ఎలా వంగి వెళ్ళిపోవాలో, స్వభావ సంస్కారాలు నుండి ఫ్రీ అయిపోండి. నేను ఇక్కడ దీనికి తగ్గినట్టు నేను మోల్డ్ అవ్వలేను, ఎందుకంటే నా పాత సంస్కారం ఇది ఉంది, దానికి వశమై ఉన్నాను, దాని నుండి బయటపడలేను. అలా బంధంలో ఉండకండి అన్నారు బాబా. శివబాబా ఎలాగైతే బ్రహ్మబాబా శరీరంలో వచ్చిన లోన్గా తీసుకున్నాను, అవతరించాను అన్నట్టు ఉండేవారు, డిటాచ్డ్, బంధంలో పడలేదు బాబా. అలా మీరు కూడా శరీరంలో ఉంటూ నిర్బంధనగా తయారవ్వండి అని చెప్తున్నారు బాబా. అవతరించిన ఆత్మని నేను, నిరాకారి బిందువుని అవతరించాను, అనాది స్వరూపం నాది, ఆది స్వరూపం దేవతా స్వరూపం నుండి నేను ఇక్కడ అవతరించాను. ఇలా గుర్తుపెట్టుకుని కర్మ చేసినట్లయితే మీరు కూడా నిర్బంధన స్థితిలో ఉంటారు, ఇతరులు కూడా మిమ్మల్ని ఫాలో చేసి వాళ్ళు కూడా నిర్బంధన ఆత్మలుగా కాగలరు. బాబా స్మృతిలో ఉండి ఆ వృత్తి ద్వారా వాయుమండలాన్ని మనం చుట్టూ పవర్ఫుల్గా తయారు చేసుకోవాలి. ఇదే మనసా సేవ అంటే. ప్రత్యేకంగా మనం ఎవరికి నేను వాళ్ళకి ఇది ఇస్తున్నాను, అది ఇస్తున్నాను, ఈ ఆత్మకి ఇస్తున్నాను, ఆ ఆత్మకి వేరేగా అనుభవం చేయకపోయినా కూడా మనము పవర్ఫుల్ స్థితిలో కూర్చొని మన చుట్టూ పవర్ఫుల్ వైబ్రేషన్స్ వైబ్రేట్ అవుతున్నాయి అంటే మనసా సేవ జరిగిపోతున్నట్టే. మన ద్వారా ఎవరికి ఏది అనుభవం అవ్వాలో, ఎవరికి ఏవి ప్రాప్తులు చేరాలో అవి చేరిపోతూ ఉంటాయి, మన స్థితి ఉన్నతంగా ఉన్నట్లయితే యోగంలో. అదే బాబా ఈరోజు స్లోగన్ చెప్తున్నారు, స్మృతి యొక్క వృత్తి ద్వారా వాయుమండలాన్ని పవర్ఫుల్గా తయారు చేయడమే మనసా సేవ. అచ్చా, ఓం శాంతి. ఈరోజు మాతల బట్టి ఉంది, ఇంతకుముందు తెలుగు వాళ్ళు బట్టి అయింది కదా. అలాగే ఏంటంటే ఆంధ్రాలో వాళ్ళ కోసం పెట్టారు శాంతి సరోవర్ నుండి, కానీ ఇండియా అందరూ కూడా అటెండ్ అవ్వచ్చు. హిందీలోనే క్లాసెస్ ఉంటే తెలుగు ట్రాన్స్లేషన్ కూడా ఉంటుందన్నమాట. ఆ లింక్ మీకు గ్రూప్లో షేర్ చేస్తాం. ఈరోజు సాయంత్రం నుండి స్టార్ట్ అయ్యి మాతలు బట్టి బుధవారం సాయంత్రం వరకు జరుగుతుంది. అవకాశం ఉండే వాళ్ళందరూ, అంటే పగలు 10:30 నుండి ఉంటుంది, మళ్ళీ సాయంత్రం 5:30 నుండి ఉంటుంది అన్నమాట. ఈ మధ్యకాలంలో మీ పనులు త్వరగా ముగించుకొని మీరు అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. చాలా మంచి క్లాసులు ఉంటాయి, దాని ద్వారా మీ ఉన్నతి జరుగుతుందన్నమాట, మీ పురుషార్థం యొక్క స్థితి తయారవుతుంది. అందుకని ఉదయం ఇప్పుడు 10:30 లోపల పని కంప్లీట్ చేసుకోండి, సాయంత్రం 5 లోపల పని పూర్తి చేసుకొని 5 నుండి 5:30 వరకు తయారైపోయి ఇంకొకటి తయారై కూర్చోండి, వీడియోలో ఆన్ చేసుకొని. యూట్యూబ్లో కూర్చున్నా కానీ
మీరు నీట్‌గా తయారయ్యి ఫ్రెష్‌గా క్లాస్‌కొస్తే ఎలా వస్తారో అలా తయారయ్యి బుక్కు, పెన్ను పట్టుకొని కూర్చొని చక్కగా ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటూ ఒక బట్టీలో కూర్చున్నట్టు అనుభవం చేసుకోండి. లింక్ మళ్ళీ ఇప్పుడు క్లాస్ అయిన వెంటనే గ్రూప్‌లో షేర్ చేస్తాను. చూసుకోండి మీరు. అచ్చా! ఓం శాంతి. देह की मिट्टी से बड़ी दूर आओ चले हम अपने घर। देह की मिट्टी से बड़ी दूर आओ चले हम अपने घर। चांद तारों से दूर इन नजारों से दूर, चांद तारों से दूर इन नजारों से दूर, प्यारा प्यारा लगे है अपना घर। देह की मिट्टी से बड़ी दूर आओ चले हम अपने घर। जहाँ रहते हैं प्यारे प्यारे शिव बाबा, ज्योति स्वरूप उनका मन में है मेरे जागा। जहाँ रहते हैं प्यारे प्यारे शिव बाबा, ज्योति स्वरूप उनका मन में है मेरे जागा। सबसे निराला रूप है उनका, जग पे है छाया जादू जिनका। चांद तारों से दूर इन नजारों से दूर, प्यारा प्यारा लगे है अपना घर। देह की मिट्टी से बड़ी दूर आओ चले हम अपने घर।